హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్రా ఎక్స్యూవీ 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తుకైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మన ముందున్న కారు మహేంద్రా ఎక్స్యూవీ 500 W10 టాప్ అండ్ వేరియంట్ అండి. సన్ రూఫ్ కార్ అండి, 8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 కార్ అండి. 2030 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 49,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు 49,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది. గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ చాలా స్మూత్ గా ఉంది. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 60 నుంచి 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా 16 నుంచి 18 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మంచి మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే ఏసీ విషయంలో చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్, సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్, థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే ఈ కార్కి ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. ఫుట్ బోర్డ్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా 10 నుంచి 12,000 రూపాయలు సేవ్ అయినట్టే మనకి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది. మంచి బేస్ తో అయితే వస్తుందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. పవర్ విండోస్ ఉన్నాయి. 4 మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ, ఈ కార్ సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. 8 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ముందుగా లెదర్ సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 7 సీటర్ కారు. సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంటుందండి. అలాగే సన్ రూఫ్ ఉంది. సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సన్ రూఫ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ మంచిగా అయితే స్మూత్గా అయితే ఉందండి సన్ రూఫ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతల పడితే మాత్రం 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది. రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కారు పర్ఫెక్ట్ గా ఉంది. కారు యొక్క బాడీ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదండి. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ 6,75,000 రూపాయలు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 6,75,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మహేంద్రా ఎక్స్యూవీ 500 అండి. W10 వేరియంట్, టాప్ అండ్ వేరియంట్, సన్ రూఫ్ కారు, 8
8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. 100% అయితే ఉన్నాయి. LED DRLతో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా నీట్గా ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% టైర్స్ ఉన్నాయి. ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 90 నుంచి 100% టైర్స్ ఉన్నాయి. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. అలాగే కారుకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి చూడొచ్చు. కారు కీ వచ్చేసి నా పాకెట్లో ఉంది. లాక్ అయిపోయింది కారు. అలాగే కారు కీ అనేది పాకెట్లో పెట్టుకొనే మనం కార్ని అన్లాక్ చేసుకోవచ్చు చూడొచ్చు. మళ్ళీ లాక్ అనేది అన్లాక్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే బాడీ యొక్క పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయండి. అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఫ్రంట్ బ్యాగ్ కానీ అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. అలాగే చూడొచ్చు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. 2015లో వచ్చినటువంటి లేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే కంపెనీ ఫిట్టెడ్ హారన్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 49,074 కిలోమీటర్లు అయితే తిరిగింది. 49,074 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. సేఫ్టీ పరంగా ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అలాగే ABS అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC మంచి వర్కింగ్లో అయితే ఉందండి. గేర్స్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా మడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి. చూడొచ్చండి రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది. అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకోవచ్చండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆటో సన్ రూఫ్ అండి. చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి చూడొచ్చు. అలాగే మళ్ళీ సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి. సన్ రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే కటన్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే సంతోష్ బానెట్ కోలే ఎక్బార్. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 70 నుంచి 80% అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఒక 60% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. 60 నుంచి 70% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ చెమ్మలు కానీ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. एक बार रेस दे दो गाड़ी को, एक बार रेस दे दो और एक बार दे दो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ బంద్ కర్ ఎక్ బార్.
ఇంజన్ ప్రస్తుతానికి ఆఫ్ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. మొత్తం కూడా 2015లో వచ్చినటువంటి లేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. एक बार गाड़ी स्टार्ट करो भैया, रेस दे दो गाड़ी को और गट दे दो थोड़ा. संतोष गट दे दो थोड़ा, ज़्यादा दे दो भाई. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. మన హిందీ వాళ్ళకి అర్థం కాదు, మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ హిందీ మనకు అర్థం కాదనమాట. ఇది కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇంజన్ బంద్ కరో एक बार, दोबारा और एक बार गाड़ी स्टार्ट करो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. 2015 మహేంద్ర ఎక్స్యూవీ 500 W10 వేరియంట్ అండి. 49,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, నాన్ యాక్సిడెంట్ కారు అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 తాళాలు అయితే ఉన్నాయి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 6,75,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా అందరికీ బాయ్, జై హింద్.